మధురమైనది నా యేసు ప్రేమ రఘురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ రఘురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ రఘురానిది నా తండ్రి ప్రేమ ఇహలోకాశలతో అందులనేనైతే నీ సన్నిధి విడతే నీకు దూరమైతే ఇహలోకాశలతో అందులనేనైతే నీ సన్నిధి విడతే నీకు దూరమైతే సర్వీశ్వరముతో నన్ను నీవు పిలిచి సర్వీశ్వరముతో నన్ను నీవు పిలిచి నీ సన్నిధిలో నిలిచిన నీ ప్రేమ మధురం నీ సన్నిధిలో నిలిచిన నీ ప్రేమ మధురం ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ రఘురానిది నా తండ్రి ప్రేమ నీ పిలువ ప్రేమలో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించి నీ పిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించి మరణపు విడిచిన దేవా విడిచిన దేవా జీవమును తగిన నీ ప్రేమ మధురం నీ జీవమును తగిన నీ ప్రేమ మధురం ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ రఘురానిది నా తండ్రి ప్రేమ సర్వతములు తొలగిన వెంకలు గతి తప్పిన గతి పడే అలలతో అడవే గతించిన సర్వతములు తొలగిన వెంకలు గతి తప్పిన గతి పడే అలలతో అడవే గతించిన మరణపు ఛాయలే ప్రేమ మధురం నీ కౌగిలిలో నిలిచిన నీ ప్రేమ మధురం
హల్లెలూయా. సాంఖ్యకుల నుంచి 36వ పాఠం. సదాకాలము నీతో నేను జీవించను.
వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. హల్లెలూయా. నలభై రెండవ పాట. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయ్యా పాట పాడుతున్నాడు. దేవుని మహిమపరుచుకుందాం. దేవునితో శ్రమను గడపని రోజు, దేవుని పని చేయని రోజు, ఆ రోజు అసలు రోజే కాదు, ఆ బ్రతికే కాదు అని ఈ పాటలో ఉన్న అర్థాన్ని గ్రహించుకుంటూ ఈ పాటను బట్టి దేవుని మహిమపరుచుకున్నాం. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నువ్వే లేకపోతే నువ్వే లేకపోతే నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా పేరు పడ్డావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా పేరు పడ్డావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నీవే లేకపోతే నీవు లేని రోజు
అసలు నువ్వే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనయ్యా, నీవే లేకపోతే నేనయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న వాక్య భాగం చదువుకుందాం. ఆ లైట్ వెళ్ళొచ్చుందైనా, ఆ లైట్ వెళ్ళొచ్చు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మేము అయోగ్యులము, అల్పులమైనప్పటికీ యేసు ప్రభా తండ్రి, మీ వాక్యాన్ని తండ్రి ప్రభా అర్థం చేసుకున్నట్టుకు తండ్రి మాకు శక్తి చాలనప్పటికీ యేసు ప్రభా మీరు మా మధ్య ఉండి వాక్యాన్ని వివరిస్తున్న గొప్ప విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభా రావాల్సిన ప్రతి బిడ్డను, వచ్చిన ప్రతి బిడ్డను యేసు ప్రభా, ఆన్లైన్ లో ఉన్నటువంటి బిడ్డలను యేసు ప్రభా అయినా రావాల్సిన ప్రతి బిడ్డను కూడా మీరు రక్త ప్రోక్షణ కిందకి తెస్తూ ఉన్నాం. మేము ఉన్నటువంటి ప్రాంగణంలో సైతం మీరు రక్త ప్రోక్షణ కిందకి తెస్తూ ఉన్నాం. యేసయ్యా, మీరు రక్తములో మమ్మల్ని సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. మీరు రక్తములో మమ్మల్ని సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి దేవా. మీరు రక్తములో మమ్మల్ని ముంచండి యేసు ప్రభా. నైనా తండ్రి, మా ప్రతి విధమైనటువంటి పాపం, ప్రతి విధమైనటువంటి తండ్రి ప్రభు తద్వారా కలిగిన శాపం కొట్టివేయబడును గాక యేసయ్య రక్తములో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కృపను అనుగ్రహించండి నాయన. మీకే మహిమ, మీకే ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాను యేసయ్య. తండ్రి ప్రభా, నిలబడిన దాసు పనికి మల్లవాడు, మాట్లాడటకు చేతకాని వాడు, మీ వాక్యాన్ని తండ్రి ప్రభ, మీ నామాన్ని ఉచ్చరించటకు స్మరించటకు అర్హత లేని వాడిని ఒప్పుకుంటూ మీ పాద సన్నిధిలో తండ్రి ప్రభానైనా తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి తండ్రి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, నా నాలుకను, నా స్వరాన్ని, నా తలంపులను, నా నోటి మాటలను యేసు ప్రభానైనా హృదయంలో నుంచి, నోటి నుంచి వచ్చే ప్రతి మాటను కూడా యేసు ప్రభ ఆత్మచేత పుట్టము వేయబడి తండ్రి ప్రభ ఆత్మచేత ప్రేరేపించబడింది మాత్రమే ఉండటకు మీకు అధికమైన కృపను ప్రసాదించండి ప్రభ. తండ్రి, నా దేవానైనా బయలు వెళ్తున్న వాక్యం తండ్రి శక్తి గలదై తండ్రి ప్రభ మా ప్రాణాత్మ దేహములను తండ్రి ప్రభ ఆయన ట్రాన్స్ఫార్మ్ చేసే గొప్ప రీతిగా యేసు ప్రభ ఆయన మీరు మా జీవితాలతోనూ తండ్రి ప్రభ మాట్లాడి యేసు ప్రభ ఆయన మమ్మల్ని వెలిగించవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాను. అదే రీతిగా అనేకులను వెలిగించే రీతిగా ప్రభ ఆయన తండ్రి మీరు మమ్మల్ని నడిపించవలసిందిగా బ్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తి గల నామమందు, మహిమ గల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవం గల నామమందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్. ఆమేన్. లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసాం మొట్టమొదటి వాక్యాన్ని. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక్క చోట కూడి ఉండిరి అనేటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. అందరూ కూడా ఒక్క చోట కూడుకొని ఉండటం అనేది మనం చూసాం. ఒక్క చోట కూడుకొని ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండరే. ఒక చోట కూడడం మాత్రమే కాదు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అయినప్పటికీ, డిఫరెంట్ తలంపులు, ఆలోచనలు అయినప్పటికీ కూడా ఏక ఆత్మతో ఒకే చోట కూడుకొని ఏం చేస్తున్నారు వాళ్ళు? మనం చూసాం. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అన్నటువంటి పదాలు మనం చూసాం. అందుకే మనం గమనించినట్లయితే 14వ వచనానికి 15వ వచనానికి దాదాపు మల్టిప్లికేషన్ ట్వైస్ థ్రైస్ కాదు కానీ 6 times మల్టిప్లికేషన్ ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం.
పరిశుద్ధాత్మ కార్యాలు ఆ రీతిగా ఉంటాయని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 120 మంది కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నారు? ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రేమ వాళ్ళరా, 20 మంది ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తే 120 అయ్యారు. 120 మంది ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తుంటే పరలోకమే దిగి వస్తుంది. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. నాట్ ఓన్లీ ఇహలోక పరంగా మల్టిప్లికేషన్ కావడం మాత్రమే కాదు, కానీ పరలోకమే దిగి వస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ మీ దగ్గరకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. యాక్చువల్గా ఇది లాస్ట్ వీక్ చెప్పాల్సింది కానీ టైం అయిపోతుంది కాబట్టి నేను ముగించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో పార్ట్ 1 లో భాగమే ప్రస్తుతానికి ఒక మాట చెప్పి నేను పార్ట్ 2 లోకి నేను వెళ్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దీన్ని అర్థం చేసుకోవడానికి ఫ్రమ్ బాబెల్ టు పెంతికోస్ట్, లేకపోతే బాబేలు నుండి పెంతికోస్తు వరకు అన్నటువంటి ఒక చిన్న తలంపు మీ దగ్గర నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. సో బాబేలు గోపురాన్ని గురించి మాకు తెలుసు. ఆదికాండం 11వ అధ్యాయంలో గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ గమనించినట్లయితే మానవులు గర్వంతో నిండి శాపాన్ని తెచ్చుకున్న వారిగా ఒకవేళ మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. సో ఏమంటున్నారు చూడండి, 7వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనం. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా రండి, మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకున్నాడు. మరి గమనించినట్లయితే అందరూ కూడా ఇక్కడ కూడా ఏమయ్యారంటే ఏక మనసుతో కూడుకున్న టీచర్స్ గమనించాలి. 11వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే భూమి అందంతటా ఏముందట? ఒకే భాష ఉండిందని బైబిల్లో వ్రాయబడింది. అందరు కలిసి ఒకే మనసుతో వచ్చారు, ఒకే మాటతో వచ్చారు. గమనించినట్లయితే వాళ్ళు అనుకున్నటువంటి మాట ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. గమనించినట్లయితే ఈ 2 పిక్చర్స్ ఆదికాండం 11వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు గమనించినట్లయితే ఈ 2 కూడా డిఫరెంట్ పిక్చర్స్ మనకు చూపిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ఒక విధంగా చెప్పాలంటే రెడెంప్టివ్ పిక్చర్స్ అన్నట్టుగా మనకు కనపడుతుంటాయి. విమోచన పిక్చర్స్ గా ఒకవేళ కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో పెంతెకోస్తును మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ బాబేలు యొక్క పరిస్థితి మనం అర్థం చేసుకుంటే ఈజీగా మనకు పెంతెకోస్తు దినం అర్థమవుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే ఇక్కడ స్పిరిట్ ఆఫ్ బాబేల్ పనిచేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే గమనించినట్లయితే బాబేలు యొక్క ఆత్మ, లేకపోతే బాబేలు స్థలములో ఒక ఆత్మ పనిచేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఏమనుకుంటున్నారు? 4వ వచనం మనం చూసినట్లయితే మనకు ఏమనుకుంటున్నారు వాళ్ళు? 4వ వచనం చదువుకుందాం. వారు మనము భూమి అంతటా చదివిపోకుండా ఒక పట్టణంను ఆకాశం నంటూ శిఖరము గల ఒక గోపురంను కట్టుకొని పేరు సంపాదించుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే వాళ్ళందరూ ఏక మనసుతో కూడుకున్నారు. గమనించినట్లయితే ఒకే లాంగ్వేజ్ ఉంది, ఒకే మనసుతో ఉంటున్నారు. వాళ్ళు అనుకున్నది ఏంటంటే రండి మనం ఏం చేస్తాం, మనకు పేరు సంపాదించుకుందాము రండి అంటే ఉన్నారు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అందరూ ఒకే భాషతో ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్న మాట ఏంటంటే ఇదిగో మనము ఒక పేరు సంపాదించుకోవాలి, మన భూలోకం నుంచి పరలోకానికి ఏం చేద్దాం, ఒక గోపురాన్ని కడతాం. సో అప్పుడు ఏంటంటే మనకు ఒక పేరు వస్తుంది. హౌ బ్యూటిఫుల్, లేకపోతే అని ఈ రీతిగా అంటే అక్కడ మనం గమనించినట్లయితే దేవుని మహిమను గురించినటువంటి ఆలోచన లేదు. గమనించినట్లయితే తమ పేరు కనపడాలి, తమ పేరు, లేకపోతే సెల్ఫ్ అప్రైజల్ అంటారు చూసారా, లేకపోతే సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ అంటారు చూసారా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే సో ఈ మాటలో ఏమి లేదో దయచేసి గమనించండి. దేవుని మహిమను గురించినటువంటి ప్రస్తావన లేదు, దేవుని చిత్తాన్ని గురించినటువంటి ప్రస్తావన కూడా లేదు. గమనించినట్లయితే దేవుని రాజ్యాన్ని గురించిన ప్రస్తావన అసలే లేదు. మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా వారి లక్ష్యం అంతా కూడా ఒకటిగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. అదేంటంటే తమను తాము గొప్ప చేసుకోవాలి, తాము పేరు సంపాదించుకోవాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అంటే ఒక రకమైనటువంటి గర్వం. సో ద స్పిరిట్ ఆఫ్ బాబెల్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ఏంటంటే గర్వముతో నిండి ఉందనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో గర్వము, సో వారి ఐక్యతకు పునాది ఏంటంటే ఇక్కడ అందరు కలిసి అనుకున్నది ఏంటంటే మనం పేరు సంపాదించుకుందాం. వాళ్ళందరికీ పునాది ఏంటంటే గర్వం, నేను, నాది అన్నటువంటి తలపు ఎప్పుడైతే ఉందో ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క తీర్పు దిగి వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుని ఎప్పుడైతే నేను, నాది
మాది అన్నటువంటి తలంపులు ఎప్పుడైతే వస్తాయో, దేవుని ప్రస్తావన లేకుండా, దేవుని మహిమకు సంబంధించి, దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ప్రస్తావన లేకుండా ఎప్పుడైతే నాది, మనది, మాది అన్నది ఎప్పుడైతే రావడం పడదో దేవుని తీర్పుకు గురవుతుందన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు అనుకున్నాడు, ఇందాక మనం చూసుకున్న ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినట్లయితే, రండి మనం దిగిపోయి, అంటే త్రియేక దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, రండి మనం దిగిపోయి ఏం చేయాలి, మనము వారిని తారుమారు చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడ భాషలను తారుమారు చేశాడు. వై? బికాస్ వాళ్ళలో ఉన్నటువంటి, వాళ్ళలో ఏకత్వం ఉంది, దయచేసి గమనించాలి. ఏక మనస్సు ఉంది, ఏకత్వం ఉంది, అందరూ ఒక చోట కూడి ఉన్నారు, దయచేసి గమనించాలి. సిమిలారిటీస్ అపొస్తలుల కార్యములు 2:1 గమనించినట్లయితే, ఆదికాండం 11వ అధ్యాయం 1-2 వచనం గమనించినట్లయితే సిమిలారిటీస్ ఉన్నాయి, కానీ పునాది ఏంటో తెలుసా? గర్వం, నేను, నాది, పేరు సంపాదించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, నన్ను నేను మహిమపరచుకోవాలి, నన్ను నేను గణపరచుకోవాలి, నాకంటూ పేరు సంపాదించుకోవాలి అని ఎప్పుడైతే అనుకోవటం ప్రారంభించారు, ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఏం చేశాడంటే వారి మీద ఒక రకమైన తీర్పు తీసుకుని వచ్చాడు అన్నట్లుగా ప్రియమైన దేవుడు వారి భాషలను తారుమారు చేశాడని బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అక్కడ తారుమారు చేశాడు దేవుడు భాషలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. ఎప్పుడైతే దేవుడు వారి భాషలను తారుమారు చేశాడో వాళ్ళ గుర్తు పెట్టుకోవాలి, వారి సంభాషణ ఒకరికొకరికి అర్థం కావటం లేదు, కమ్యూనికేషన్ ఒకరికొకరికి అర్థం కావటం లేదు, సంబంధాలు తెగిపోయాయి. గమనించినట్లయితే భాషలు విఫలమైపోయాయి. గమనించినట్లయితే ప్రేమిన వాళ్ళ సంబంధాలు తెగిపోయాయి. అండ్ ప్రజలు ఏమయ్యారు? చెదరిపోయారని బైబిల్లో రాయబడింది. ప్రజలు ఏమయ్యారు? భూలోకం అంతటి కూడా వాళ్ళు చెదరిపోయారని బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. వై? దేవుడు ఎందుకు చేశాడు ఇది? గమనించినట్లయితే ప్రేమైన దేవుని విన్నారా, దేవుడు మనుషులను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనుషులను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో వారి తిరుగుబాటుకు గమనించినట్లయితే, తిరుగుబాటు ఎప్పుడు కూడా ఆశీర్వాదాన్ని తీసుకురాదు. తిరుగుబాటు అనేది ఎప్పుడు కూడా ఆశీర్వాదాన్ని తీసుకురాదు. అదేదైనా కావచ్చు, తల్లిదండ్రుల మీద పిల్లల తిరుగుబాటు కావచ్చు, దేవుని మీద దేవుని ప్రజల తిరుగుబాటు కావచ్చు, ఎప్పుడు కూడా ఆశీర్వాదాన్ని తీసుకుని రాదు, కానీ శాపాన్ని తీసుకురావటం ప్రారంభిస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే సో ఇక్కడ తిరుగుబాటు ఏ రీతిగా, అందరూ ఐక్యమయ్యారు, అందరూ ఏకరీతిగా ఉన్నారు, అందరూ ఒకటైపోయారు, ఒకే చోట కూడుకున్నారు, ఒకే భాష ఉంది, కానీ దేవుని మీద తిరుగుబాటు, ఒక విధంగా చెప్పాలంటే గర్వంతో కూడినటువంటి తిరుగుబాటు ప్రేమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే సో ఇది చాలా ప్రమాదకరం. అంటే దేవుడు వారిని అందుకే నాశనానికి ముందు గర్వము నడుచును అని బైబిల్లో రాయబడింది. సో దేవుడు వారిని నాశనం చేయకుండాన్నట్లు ఏం చేస్తాడంటే చెదరగొట్టాడు అంతే. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తీర్పు ఒకవేళ వాళ్ళ మీదకి వచ్చి ఉంటే వాళ్ళు నాశనం అయిపోయేవాడు. నాశనం కాకుండా దేవుడు ఏం చేస్తాడంటే వారిని ముందుగానే అడ్డగించుకున్నట్లుగా ఏం చేశాడంటే వారిని చెదరగొట్టేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా గమనించాలి, దేవుని యొక్క తీర్పు రాకముందు దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మనల్ని చెల్లా చెదురు చేస్తాడు. గుర్తు పెట్టుకోవాలి ప్రియమైన, అది ఒక సైన్, గుర్తు పెట్టుకోవాలి. అది యొక్క దేవుని తీర్పుకు ముందు ఉన్నటువంటి సూచన ప్రియమైన దేవుని బిడ్డలారా. దాన్ని ఎప్పుడైతే మనం గుర్తించగలుగుతామో మన జీవితాల్లో గమనించినట్లయితే మనం సరి చేసుకోవాలి ప్రియమైన. లేదంటే ఏమవుతాయంటే దేవుని తీర్పుకు గురవుతాం ప్రియమైన దేవుడు. దట్స్ వాట్ బైబిల్లో మనం గమనించినట్లయితే అక్కడ ఇప్పుడు చూడండి, పెంతెకోస్తు దగ్గర చూడండి, బాబేలు దగ్గర ఆ రకమైనటువంటి క్రియ జరిగింది. ఇప్పుడు పెంతెకోస్తు దగ్గర చూడండి ప్రియమైన దేవుడు, మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. సో బాబేలులో ప్రజలు ఏం చేశారు? పరలోకానికి ఒక ఏమనుకున్నారు వారు? పరలోకానికి ఒక అంటుకున్నట్లుగా ఒక గోపురాన్ని కడదామని వాళ్ళు అనుకుంటుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు దినమందు దేవుడు ఏం చేశాడు? పరలోకాన్ని భూమి మీదకి తీసుకుని వస్తున్నాడు. దయచేసి గమనించాలి, పరలోకాన్ని భూమి మీదకి తీసుకుని వస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. బాబేలులో ప్రజలు తమ పేరును గొప్ప చేసుకోవాలనుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా పెంతెకోస్తులో వాళ్ళు ఏం చేస్తారంటే క్రీస్తు నామాన్ని ఘనపరుస్తున్నట్టుగా మనం చూస్తాం. యేసు నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, యేసు నామాన్ని ఘనపరుస్తూ ఉన్నట్టుగా మనం ఇక్కడ కూడా అందరూ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన యేసు నామంలో చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో బాబేలులో భాషలు ఏం చేశాయంటే అంటే భాషలు విడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? పెంతెకోస్తులో భాషలను కలిపేస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ఏక భాష మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం, ఒక డిఫరెంట్ లాంగ్వేజ్. దయచేసి గమనించాలి, అక్కడ చెదిరిపోయినటువంటి భాషలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు?
భాషలను ఏకం చేసిన వాళ్ళకి తెలియనటువంటి డిఫరెంట్ టంగ్స్ మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని ద్వారా ఆ భాషలు ఏం చేస్తాయంటే ఆ సువార్తను ఆ భాషల ద్వారా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు సువార్త విన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే భాషలతో మాట్లాడుతుంటే వీళ్ళు మన భాషలో మాట్లాడుతూ ఉన్నారేంటి అని అక్కడ ఉన్నటువంటి వారు వింటున్న వారు అంటున్నట్టుగా మనం చూస్తాం. అంటే వాళ్ళకు తెలియనటువంటి భాషలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, బాబేలులో ప్రజలు చెదిరిపోయారు కానీ పెంతెకొస్తేలో ఏమి వచ్చారు, ప్రజలందరూ కూడా సమకూర్చబడ్డారు. చూడండి వాటి డిఫరెన్స్ ప్రేమైన దేవుడు. అందుకే ఈ యొక్క పెంతెకొస్తేను మనం అర్థం చేసుకోవాలంటే బాబేలును పూర్తిగా స్టడీ చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. అక్కడ చెదరగొట్టినటువంటి దేవుడు ఇక్కడ కలుపుతూ ఉన్నట్టుగా సమకూరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అక్కడ భాషలు విడిపోయాయి, ఇక్కడ భాషలు గమనించినట్లయితే అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుడు అంటే ఒకే భాష కాదు కానీ ప్రజలకు అర్థమయ్యే భాషలో, వాళ్ళకు తెలియనటువంటి భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుడు ఇక్కడ ఒక పవర్ఫుల్ ట్రూత్ మనము అర్థం చేసుకోవాల్సి అంటే పాపము చెదరగొడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. గర్వము చెదరగొడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు, సమకూరుస్తాడు. పరిశుద్ధాత్మ ఎక్కడ పనిచేస్తాడంటే ఎక్కడ సంపూర్ణమైనటువంటి సమర్పణ ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం ప్రారంభిస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంపూర్ణమైనటువంటి సమర్పణ కలిగి ఉన్నారు, అక్కడ సమర్పణ లేదు, గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. గర్వము విభజిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వం విభజిస్తుంది, కృప ఏం చేస్తుంది, ఐక్యం చేస్తుంది. కృప ఐక్యం చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ లేకపోతే దాన్ని ఏమంటారు, సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ అంటే ఏమంటారు, స్వీయ ఘనత, మన సొంత ఘనత. ప్రియమైన దేవుని బిడ్డలారా, గందరగోళాన్ని సృష్టిస్తుంది. అందుకే బాబేలు గోపురం దగ్గర వాళ్ళ గందరగోళానికి గురైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం, కన్ఫ్యూజన్ స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే క్రీస్తు ఎగ్జాల్ట్ అవుతాడో, ఎక్కడైతే క్రీస్తు మహిమపరచబడతాడో, సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ కాకుండా, మన ఘనత కాకుండా ఎప్పుడైతే క్రీస్తు ఘనపరచబడతాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మిషన్ ప్రారంభమైనది. ఏదో తెలుసా, ఒక గ్రేట్ రివైవల్, సువార్త పని బహువేగంగాను ఒక మిషన్ ప్రారంభమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన అంటే ఒక సువార్తకు చాటి చెప్పేటటువంటి ఒక మిషన్ అక్కడ తయారైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమైన వారారా, సో గుర్తుపెట్టుకోవాలి, సంఘానికి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రేమైన వాళ్ళ గొప్ప ప్రమాదం ఏంటంటే, సంఘం ఎప్పుడు ప్రమాదంలో ఉంటుందంటే ప్రేమైన వాళ్ళరా, ఇటుకలతో లేకపోతే రాళ్లతో నిర్మించబడినటువంటి గోపురాల రూపంలో ఒకవేళ లేకపోవచ్చు. కానీ ఈ కాలంలో మనం కట్టడం లేదు కదా, ఆకాశం అంటే గోపురాన్ని మనం కట్టడం లేదు కదా అని మనం అనుకోవచ్చు. కానీ సంఘంలో ఉన్నటువంటి గొప్ప ప్రమాదం ఏంటంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, అహంకారమైనటువంటి గోపురం రూపంలో ఉండవచ్చు. సో ఈ అహంకారం అనేది దానికి హద్దు లేదు. ప్రేమైన ఆకాశాన్ని అంటే అహంకారం ఉంటుంది కొంతమందికి. ఎందుకు నీకు కొంతమంది మామూలుగా మాట్లాడతాను, నీకు ఏమన్నా కళ్ళు నెత్తికెక్కినాయి అంటుంటారు, చూసారా? అంటే గర్వంతో కూడినటువంటి చూపులు, గర్వంతో కూడినటువంటి తలంపులు, ఆలోచనలు. ప్రేమైన వాళ్ళారా, దానికి హద్దు లేదు. ప్రేమైన వాళ్ళారా, అది ఆకాశాన్ని కూడా అంటవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో గమనించినట్లయితే ఇక్కడ ఏం చేస్తారంటే, ఎప్పుడైతే అలాంటి స్పిరిట్ పనిచేస్తుందో, అలాంటి ఆత్మ పనిచేస్తుందో, అక్కడ ఏమవుతుందంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు. గుంపులు చూసారా మీరు సంఘాలు గమనించినట్లయితే, ఇది నా గుంపు, ఇది నీ గుంపు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీరు గమనించినట్లయితే ఇదొక గుంపు, అదొక గుంపు, ఈ రెండు కాకుండా ఇంకో గుంపు తయారవుతా ఉంటది. ప్రేమైన దేవుళ్ళరా, అంటే ఎవరికి వారి గుంపులు తయారవుతాయి. దిస్ ఈస్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం అంటే వాళ్ళకంటూ ఒక ఓన్ కింగ్డమ్ ఏర్పాటు చేసుకోవాలని, వ్యక్తిగత రాజ్యం ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. అంత మాత్రమే కాదు, పర్సనల్ గుర్తింపు, ఒక ఐడెంటిటీ, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, ఒక ఐడెంటిటీ నాకు కావాలి, నాకంటూ గుర్తింపు ఉండాలని కోరుకుంటూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే నాకంటూ ఒక రెప్యుటేషన్ ఉండాలి, నేను కేవలం ఉన్న కాదు, నేను చాలా ఇంపార్టెంట్ వ్యక్తిని రుజువు పరుచుకుంటూ ఉంటారు చాలా మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా గమనించినట్లయితే నా ఇన్ఫ్లుయెన్స్ ఇతరుల మీద ఉండాలి కానీ ఇతరుల ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉండడానికి వీలు లేదు. సో ఈ రీతిగా ప్రియమైన దేవుని గమనించినట్లయితే, ఈ చర్చెస్ లో గమనించినట్లయితే, ప్రేమ దేవుని యొక్క సంఘాల్లో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఏమని చెప్పాలి, ఒక సూచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాబేలు గోపురంలో ఏ రీతిగా జరిగిందో అలాంటి కట్టడాలు లేకపోవచ్చు, ఇటుకలతో రాళ్లతో లాంటి కట్టడాలు లేకపోవచ్చు, కానీ
హృదయంలో అంతకంటే బలమైనటువంటి కట్టడాలు వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు. ఇదిగో ఇలాంటి అహంకార పూరితమైనటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా విడదీసేటివి, లేకపోతే గుంపులు గుంపులుగా మార్చేటివి, తమ కీర్తి కోసం, తమ ఘనత కోసం, తమ పేరు కోసం గమనించినట్లయితే, తమ రెప్యుటేషన్ కోసం, లేకపోతే తమ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలన్నటువంటి, తమ ముద్ర ఉండాలి అని చెప్పుకుంటూ ఉంటారు చాలా మంది. ప్రేమ వీళ్ళు వెళ్ళి సంఘాల్లో ఏంటంటే సంఘాన్ని విడదీస్తూ ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి, సంఘాన్ని విడదీస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని ఐక్యపరిచే దేవుడు, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా సంఘాన్ని విడదీసేటి గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ వాళ్ళరా, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ బాబేల్, దట్ ఈస్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దేవుడు సంఘాన్ని గమనించినట్లయితే నా పేరు గొప్పగా ఉండాలి, నాది గొప్పగా ఉండాలి అనుకోదు, కానీ సంఘం ఎప్పుడు కూడా క్రీస్తు ప్రేమని ఇతరులకు తెలియజేయాలి. సో సంఘం ఎప్పుడు కూడా తాపత్రయపడేది ఏంటంటే, మనము ఆది సంఘం నుంచి గమనించినట్లయితే సంఘం ఎప్పుడు కూడా గొప్ప కోసం ప్రయత్నించింది కానీ క్రీస్తును మహిమపరచాలి, క్రీస్తును పరిచయం చేయాలి, క్రీస్తు యొక్క ప్రేమను వెల్లడిపరచాలి. ఈ రీతిగా ముందుకు సాగటం ప్రారంభిస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే సంఘం ఏర్పడిందే దానికోసం, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏర్పాటు చేసిన సంఘం కేవలం దానికోసం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని. ఇది ఏ రీతిగా ఉంటుందంటే, డిఫరెంట్ సపోజ్ ఒక మ్యూజిక్ కన్సర్ట్ ఉందనుకోండి, కొంతమంది గిటార్ వాయిస్తూ ఉంటారు, కొంతమంది ఏమో వయలిన్ వాయిస్తుంటారు, కొంతమంది డ్రమ్స్ చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇవన్నీ కలిపితే ఇవన్నీ కూడా ఎప్పుడు కలుపబడతాయి? ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండి ఇవన్నీ కూడా సరైన రీతిగా అనుసంధానం చేస్తే ఏమవుతుందంటే, ఒక ఇంటిగ్రేషన్ చేస్తే బ్యూటిఫుల్ మ్యూజిక్ తయారవుతుంది, వర్షిప్ మ్యూజిక్ తయారవుతుంది ప్రియమైన దేవుని. ఆ రీతిగా కాకుండా గిటార్ చేసేవాడు నేనే గొప్పగా ఉండాలి అనుకున్నాడు అనుకోండి, మనం చూస్తుంటే కొన్నిసార్లు మనం గమనిస్తే పాట కంటే మ్యూజిక్ ఎక్కువ వినపడతా ఉంటది. నా గిటార్ సౌండ్ ఎక్కువ వినపడాలి, నా డ్రమ్స్ సౌండ్ ఎక్కువ. అది ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ చేస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటే ఏమవుతుందంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు డిఫరెంట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, వాటి స్వరాలు వేరు, వాటి శబ్దాలు వేరు, వాటి యొక్క బాధ్యతలు వేరు, కానీ వాటి అవన్నీ కూడా కలిసినప్పుడు ఏమవుతాయి? ఒకే ఒక మ్యూజిక్ వినపడుతుంది. అది వీణులకు విందుగా ఉంటుంది, వినటానికి సొంపుగా ఉంటుంది, ఇంకా వినాలనిపిస్తుంది ప్రియమైన దేవుని. అది కాకుండా ఒకటే ఎక్కువ సౌండ్ చేసింది అనుకోండి, ఏమవుతుంది? అది మనకు కర్ణ కఠోరంగా ఉంటుంది, ఆ సంగీతం వినాలనిపించదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన వాళ్ళరా. సో దేవుడు అందుకే సంఘంలో ప్రతి ఒక్కరికి రకరకాలైన వరాలు ఇచ్చాడు. కొంతమందికి ప్రవచన వరం ఇచ్చాడు, కొంతమందికి భాషలు మాట్లాడే వరాన్ని, కొంతమందికి భాషకు అర్థాలు చెప్పే వరాన్ని, కొంతమందికి స్వస్థపరిచే వరాన్ని. ఈ రీతిగా దేవుడు పనిచేస్తున్నాడు. డిఫరెంట్ వాయిద్యాలు ఏ రీతిగా ఉంటాయో అవన్నీ కలిసినప్పుడే ఏమవుతుంది? సంఘము దేవుణ్ణి మహిమపరుస్తుంది, సంఘము దేవుణ్ణి ఇతరులకు పరిచయం చేయటం ప్రారంభిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. నాదే గొప్ప, నా పరిచయమే గొప్ప అని ఎవరైతే అనుకుంటారో ప్రియమైన దేవుడు గుర్తు పెట్టుకోవాలి. ఇదిగో ఈ సంగీతంలో గిటారే వినపడాలి అని ఎవరైతే అనుకుంటారో, నా యొక్క డ్రమ్సే వినపడాలి ఎవరు అనుకుంటారో, అది ఏ రీతిగా స్పాయిల్ చేస్తుందో ఎంటైర్ అట్మాస్ఫియర్ ని ప్రేమైన దేవుడు ఆ రీతిగా ఉండటం ప్రారంభిస్తాయి. దేవుడు ఒక్కొక్కరిని వేరు వేరు పిలుపులతో పిలిచాడు. సో వారందరూ కలిసి దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని యొక్క ఘనత కొరకు సంఘం ఎప్పుడు కూడా పని చేయాలని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందరు కలిసి ఏంది? ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి, ప్రభువును గణపరచాలి, ప్రభు యొక్క సువార్తను ప్రకటించాలి. ఇదే సంఘానికి ఉన్నటువంటి ఏకైక ఒకే ఒక మిషన్ ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతకంటే వేరే మిషనే లేదండి, అంతకంటే వేరే మిషనే లేదు. ఈ కాలంలో మనం గమనించినట్లయితే ప్రియుల వాళ్ళరా, సంఘాన్ని గురించి బయట చాలా రకరకాలుగా మాట్లాడుకోవటానికి ఎవరు స్కోప్ ఇస్తున్నారు? కారణం ఏంటంటే సంఘస్థులే. ప్రియమైన వాళ్ళరా, సంఘంలో ఉన్నటువంటి తగువలాటలే గమనించినట్లయితే, సంఘంలో ఉన్నటువంటి వేరు వేరు గుంపులే ప్రియమైన వాళ్ళరా బయటకు వెళ్లి చెప్పుకోలేటువంటి పరిస్థితుల్లో మనం అంటూ ఉన్నాం. క్రీస్తును పరిచయం లేని పరిస్థితుల్లో మనం అంటున్నాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఇక్కడ గమనించినట్లయితే ఈ మేడగదిలో గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, వ్యక్తిగత ప్రతిష్టకు తావు లేదు. మీరు గమనించండి, ఇక్కడ గమనించట్లేదు వ్యక్తిగత ప్రతిష్టకు కానీ, వ్యక్తిగత ప్రచారానికి కానీ, లేకపోతే వ్యక్తిగత గొప్పతనానికి కానీ ఎంత మాత్రం కూడా తావు లేదు. కానీ వాళ్ళందరూ ఏంటంట ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేసిరి. అక్కడ ప్రార్థన ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ సమర్పణ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అందరికీ కూడా ఏక మనసుతో ఒకే సమర్పణ కలిగి ఉన్నారు. దేవా ఫిల్ us with thy spirit. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ఒకే ఒక హోప్, ఒకే ఒక నిరీక్షణ ఉంది. మేము ఆత్మచేత నింపబడాలి.
యేసయ్య మాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం చేత మేము నింపబడాలి అన్నటువంటి ఒకే ఒక మనస్సు కలిగి ఒకే ఆత్మతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అందరు కూడా సంపూర్ణమైనటువంటి సమర్పణ కలిగి ఉండి, ఎక్కడైతే సమర్పణ ఉంటుందో, అహంకారం గర్వం కాకుండా ఎక్కడైతే సమర్పణ ఉంటుందో ప్రియమైన దేవుని ద్వారా అక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు బహుబలంగా జరుగుతాయి ప్రియమైన దేవుడు. అందుకే ఇక్కడ గమనించినట్లయితే వాళ్ళు ఊహించని రీతిలో పరలోకము భూలోకానికి దిగి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో సంపూర్ణ సమర్పణ, సంపూర్ణమైనటువంటి సమర్పణతో కూడినటువంటి ప్రార్థన, ఐక్యమత్యముతో కూడినటువంటి ఏక మనస్సుతో కూడిన ప్రార్థన ఎక్కడ ఉంటుందో అక్కడ పరలోకము దిగి వస్తుంది. పరలోకం వారి దగ్గరకు దిగి వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. పరలోకం వారి హృదయాలకు దిగి వస్తుంది అన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సరే, ఇది గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చూసుకున్నాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు సెకండ్ పార్ట్ కు మనం వెళ్తూ ఉన్నాం. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. చాలండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి కాదు గాని గాలి వంటి ధ్వని. బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. గాలి వీచింది కాదు, ఏంటంట గాలి వంటి ఒక ధ్వని. దయచేసి గుర్తు పెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను అని బైబిల్ రాయబడింది. ఈ సాయంకాల సమయంలో ఈ వచనాన్ని గురించి కొద్దిసేపు లోతుగా ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియమైన. ఎందుకంటే సంఘములో ఇది అత్యంత అవసరం ప్రియమైన దేవుని బిడ్డలారా. ముఖ్యంగా మనం అంత్యకాల దినాల్లో ఉంటున్నాం. అంత్యకాల దినాల్లో ఇది ఖచ్చితంగా అవసరం ప్రేమ. మనల్ని భ్రమపరచు ఆత్మ చాలా సార్లు ఏం చేస్తుంటే మనల్ని భ్రమ పుట్టిస్తూ ఉంటాడు. నిజంగా నేను దేవుని బిడ్డనేలే, నేను దేవుని నమ్ముకున్నాలే, నేను ఖచ్చితంగా పరలోకంలో ఉంటానులే. ప్రేమ వాళ్ళారా, భ్రమ పుట్టించు ఆత్మలు ప్రేమైన దేవుని బిడ్డలారా. యాక్చువల్లీ దేవుని వాక్యానుసారంగా మన జీవితాల్లో మన హృదయాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, ఫెలోషిప్ లో జరుగుతున్నాయా లేదా పరీక్ష చేసుకోవాల్సినటువంటి సమయం ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే అకస్మాత్తుగా పరలోకం నుంచి ఒక శబ్దం వినిపించిందంట ప్రియమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం ప్రియమైన వాళ్ళరా. అంటే రివైవల్ గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే రివైవల్ కెనాట్ బి మ్యానుఫ్యాక్చర్డ్. రివైవల్ అనేది లేకపోతే ఉద్యమం అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా మనుషులు తయారు చేస్తే వచ్చేది కాదు. ఉద్యమం అనేది ఎవరు గుర్తించాలి? ఉద్యమం ఎక్కడి నుంచి రావాలి? పరలోకం నుంచి రావాలి. అందుకే బైబిల్లో రాయబడింది, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పరలోకము నుంచి లేకపోతే ఆకాశం నుంచి ఒక గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుంటున్న ఇల్లంతా నిండెను. ఆకాశం నుండి అంటే పరలోకం నుండి అకస్మాత్తుగా వచ్చిందంట ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. అంటే వాళ్ళు చేసినటువంటి ప్రార్థన, ఒక 10 రోజులు ప్రార్థన చేశారు అనుకుంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ 10 రోజుల ప్రార్థన, 10 రోజుల యొక్క నిరీక్షణ గమనించినట్లయితే ఆ 10 రోజుల ఐక్యత దయచేసి గమనించాలి ప్రేమైన వాళ్ళారా. అన్నిటికీ ఫుల్ స్టాప్ ఏంటంటే అకస్మాత్తుగా వచ్చిందంట. అంటే దేవుని కార్యాలు ఎప్పుడు కూడా అకస్మాత్తుగా జరుగుతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం ఊహించినట్టుగా, మనం తలంచినట్టుగా, మనం ఆలోచించినట్టుగా, లేకపోతే మనము కనగన్నట్టుగా రావు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుని కార్యాలు ఎప్పుడు కూడా ఎలా వస్తాయో మనకు తెలియదు ప్రియమైన వాళ్ళారా. అకస్మాత్తుగా వస్తాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో శిష్యులు ఆ క్షణాన్ని ఊహించలేదు. అసలు ఆ క్షణం వస్తుందని, అలాంటి బలమైనటువంటి గాలి లాంటి ధ్వని వినిపిస్తుందని గాని, పరలోకం నుంచి అగ్ని దిగి వస్తుందని వాళ్ళు ఎప్పుడు కూడా ఊహించలేదు. యేసుప్రభు చెప్పలేదు. యేసుప్రభు చెప్పాడా అగ్ని మీ మీదకి దిగి వస్తుందని? చెప్పలేదు కదా. గాలి లాంటి ధ్వని వస్తుందని చెప్పాడా? చెప్పలేదు. పరిశుద్ధాత్మ మీదకి వస్తుంది, అప్పుడు మీరు శక్తిని పొందుకుంటారని చెప్పాడు. కానీ అది ఏ రీతిగా జరుగుతుంది కార్యం చెప్పి దేవుడు చెప్పలేదు ప్రేమైన దేవుడు. అది అకస్మాత్తుగా జరుగుతుంది ప్రేమైన వాళ్ళరా. అది ఒక ఏమంటారు, ఒక ప్రణాళిక అంటే ఏమంటారు దాన్ని, ఒక ప్లాన్ వేసుకుని వచ్చినట్టుగా కాదు. చాలా సార్లు మనం ప్లాన్ చేస్తూ ఉంటాం ప్రేమ వాళ్ళరా. అది మన ప్లాన్ ప్రకారం కాదు దేవుని కార్యం ఎప్పుడు కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా. మనం ఊహించినట్టుగా కూడా కాదు. కానీ ప్రేమ వాళ్ళరా, సో పరలోకము భూమి మీద జోక్యం చేసుకుంటుంది ఎప్పుడంటే వాళ్ళందరూ ఎడతెగక ఏకాత్మతో ప్రార్థన చేసినప్పుడు, ఏక నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, ఏకాత్మను కలిగి ఉన్నప్పుడు ప్రేమైన దేవుడులారా పరలోకం భూమి మీదకి దిగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుడులారా.
దేవుని కార్యాలు ఎప్పుడు కూడా అకస్మాత్తుగా జరుగుతాయి. బైబిల్లో మనం చాలా సార్లు చూస్తాం అకస్మాత్తుగా జరిగే కార్యాలు. గమనించినట్లయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చింది కదా, ఎర్ర సముద్రం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డారా, అప్పుడు మోషే తన కర్ర చాపినప్పుడు అకస్మాత్తుగా ఏమైంది? గాలి వీచింది. మీరు గమనించినట్లయితే అకస్మాత్తుగా ఒక గాలి వచ్చింది. ఆ గాలి ఏం చేసింది? సముద్రాన్ని 2 పాయలుగా చీల్చివేసింది. వాళ్ళు ఊహించలేదు, వాళ్ళు తలంచలేదు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, దేవుని కార్యాలు ఆ రీతిగా ఉండటం ప్రారంభిస్తాయి. అకస్మాత్తుగా దేవుడు ఆ సముద్ర గర్భములో లేకపోతే సముద్రంలో ఏం చేశాడు? ఒక మార్గాన్ని సిద్ధపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యోసేపు అనేక సంవత్సరాలు ఒక పిట్ నుండి గమనించినట్లయితే ఒక గుంతలో ద్రోయబడ్డాడు, జైలుకి వెళ్ళాడు. గమనించినట్లయితే మనుషులు మర్చిపోయారు, చేసిన పనిని మంచి పనిని మర్చిపోయారు ప్రేమైన వాళ్ళరా. కానీ అకస్మాత్తుగా ఒక కాల్ వచ్చింది. ఎక్కడికి? ఫరో నిన్ను పిలుస్తున్నాడని అకస్మాత్తుగా వచ్చింది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, దేవుని కార్యాలు ఏ రీతిగా ఉంటాయంటే ఆల్ ఆఫ్ సడన్ ఇట్ హ్యాపెన్స్. ఆల్ ఆఫ్ సడన్ గుర్తుపెట్టుకోవాలి, మనం ఊహించినట్టుగా తలంచినట్టుగా దేవుని కార్యాలు జరగవు అనేది బైబిల్ సత్యం. నేను చెప్తూ ఉన్నాను ప్రియమైన దేవుళ్ళరా. సడన్ గా ఒక రోజు యోసేపుకు ఒక పిలుపు వచ్చింది. ఏంటంటే ఫరో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. చూసారా, ఎప్పుడు ఊహించలేదు యోసేపు తను ఫరో పిలుస్తారని, ఒక రాజు పిలుస్తారని. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్డివాడైనటువంటి భర్తనయ్య రోడ్డు పక్కన పడి కూర్చున్నాడు కదా, రోడ్డు పక్కన పడి కూర్చున్నాడు. మనం ఊహించలేదు యేసయ్య సడన్ గా వచ్చి తన దగ్గర ఆగుతాడని. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, సడన్ గా యేసుప్రభు వచ్చాడు భర్త దగ్గర. ఎక్కడున్నాడు? ఎదురుగా నిలబడ్డాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, దేవుని కార్యాలు ఎప్పుడు కూడా గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆల్ ఆఫ్ సడన్ పౌలు సీనులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు గమనించినట్లయితే పౌలు సీనులు ప్రార్థన చేస్తుంటే మిడ్ నైట్ ప్రార్థన చేస్తుంటే బైబిల్లో మనం చూస్తున్నాం. అకస్మాత్తుగా మనం చూస్తున్న బైబిల్ మీరు చదవండి, అకస్మాత్తుగా చెరసాల పునాదులు కదిలిపోయినాయి కదా, చెరసాల ఆ యొక్క వాకిళ్లు బద్దలైపోయినాయి. గమనించినట్లయితే ఇప్పుడు కూడా శిష్యులు మేడగదిలో ఏక మనస్సుతో ఎడతెగక ఐక్యతతో ఒకే నిరీక్షణతో ఒకే హోప్తో ఒకే వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. అకస్మాత్తుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా కూడా ధ్వనితో నిండిపోయిందంట ప్రియమైన దేవుని. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ వెరీ క్లియర్లీ. ప్రియమైన వాళ్ళారా, మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుడు సిద్ధపరచడానికి టైం ఎక్కువ తీసుకుంటాడు, కానీ దేవుని కార్యం చేసేదానికి క్షణంలో జరిగిపోతుంది అంతే. దేవుడు చాలా సార్లు మన హృదయాలు ఎందుకప్ప దేవుడు కార్యం చేయలేదు అంటే, దేవుడు మన హృదయాలను ప్రిపేర్ చేస్తున్నాడు. దేనికోసం? దేవుని కార్యాన్ని మనం పొందుకునే దానికి దేవుడు ఏం చేస్తాడు? మన హృదయములను మన మనస్సులను సిద్ధం చేస్తూ ఉంటాడు. ప్రిపరేషన్ కు దేవుడు ఎక్కువ టైం తీసుకుంటాడు. గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మన హృదయాలు ప్రియమైన దేవుని ద్వారా ఎప్పుడంటే ఇప్పుడు ఎట్లా మాత్రం తెలియదు. అందుకు దేవుడు ఏం చేస్తాడంటే మన హృదయాలను ఎప్పుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. ఈ సిద్ధపరచడానికి టైం ఎక్కువ పడుతుంది, కానీ దేవుని కార్యం జరిగేదానికి క్షణం మాత్రమే జరుగుతుంది కదా. తల్లి తాకమే అన్నాడు. తల్లి తాకం అంటే ఆ క్షణంలోనే, ఆ గడియలోనే, బైబిల్ రాయబడింది, ఆ గడియలోనే ఆ చిన్నది లేచి కూర్చుండి మాటలాడసాగని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే 12 సంవత్సరాల రక్తదాస్రావం కలిగిన స్త్రీ ఎన్నో తిప్పలు పడింది, ఎన్నో చేసింది. యేసయ్య వస్తున్నాడు అన్నటువంటి నిరీక్షణ కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అకస్మాత్తుగా ఆయన చెంగు ముట్టగానే ఆమెలోకి స్వస్థ ప్రవహించింది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, దేవుని కార్యాలు క్షణంలో జరిగిపోతాయి అంతే. మనం ఊహించాల్సిన. సో గుండె జబ్బు ఉన్న వాళ్ళు క్షణంలో బాగైన వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ గడ్డలు పురిమే వాళ్ళ క్షణంలో బాగిన వాళ్ళు ఉన్నారు. మనం గమనించండి, దేవుని కార్యాలు ఎప్పుడు కూడా క్షణంలో అకస్మాత్తుగా జరిగిపోతాయి అనే దానికి బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్. అకస్మాత్తుగా దేవుడు మనల్ని ప్రిపేర్ చేసేదానికి టైం ఎక్కువ తీసుకోవచ్చు, కానీ ప్రియమైన వాళ్ళ గుర్తుపెట్టుకోవాలి, దేవుని కార్యం జరిగేదానికి ఎప్పుడు కూడా సడన్ గానే అకస్మాత్తుగా జరుగుతుంది అన్నది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఆనకట్ట కడుగుతాం. ఆనకట్ట అంటే తెలుసు కదా, ఇంకా మీకు అర్థం కావాలంటే నాగార్జున సాగర్ ఏముంది, అది ఒక ఆనకట్ట. దేని? ఒక నది మీద కట్టారు. ఒక నది మీద ఆనకట్ట కట్టేదానికి ఎంత టైం పట్టి ఉండొచ్చు? దాదాపు ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పట్టి ఉండవచ్చు. కానీ ఏమి చలనం లేదు. నదికి అడ్డు వేసి ఒక ఆనకట్ట కట్టారు అంతే. కానీ దాని యొక్క వర్షం వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీళ్లు పెరుగుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా గేట్లు తెరుస్తారు. మీరు చూసారు లేదు, మీరు టీవీలో కూడా చూసింటారు. గేట్లు తెరిస్తే భయంకరమైన వేగంతో నీళ్లు ఏం చేస్తాయి? దుంకటం ప్రారంభిస్తాయి. అకస్మాత్తుగా అంతవరకు నిశ్చలంగా ఉన్నటువంటి నీరు ఒక్కసారిగా అకస్మాత్తుగా దేవుని కార్యాలు ఆ రీతిగా ఉంటాయి. అంటే ప్రిపరేషన్, అంటే
కట్టేదానికి ఎక్కువ సమయం పడుతుంది కానీ గేట్లు తెరిచేదానికి 1 నిమిషం చాలు. గేట్లు తెరిచేదానికి 1 నిమిషం చాలు. ప్రియమైన వారలారా, దేవుడు మన హృదయాలను ప్రిపేర్ చేసేదానికి, మన మనసును ప్రిపేర్ చేసేదానికి సమయం ఎక్కువ తీసుకుంటాడు కానీ మన జీవితంలో కార్యం చేసేదానికి, ఒక ఆత్మీయ కార్యం చేసేదానికి ఆయనకు క్షణం పడుతుంది. ప్రేమ అకస్మాత్తుగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు అనే దానికి ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు ఏం చేస్తారంటే, చాలా మంది ప్రార్థన చేస్తూ దేవుడు రివైవల్ స్టార్ట్ చేస్తాడు అనగా వదిలిపెట్టేస్తారు. దేవుని కార్యం జరుగుతుంది అనగా ఏం చేస్తారంటే విడిచిపెట్టేస్తారు. ప్రేమైన వాళ్ళారా, ప్రార్థన విడిచిపెడతారు, విశ్వాసాన్ని విడిచిపెడతారు. అంతవరకు దేవుడు హృదయాన్ని ప్రిపేర్ చేసుకుంటూ వస్తాడా? దేవుని కార్యం అకస్మాత్తుగా జరుగుతుంది అన్న క్షణంలో వాళ్ళు సహవాసాన్ని వదిలేస్తారు, వాళ్ళు చర్చిని వదిలేస్తారు, వాళ్ళు విశ్వాసాన్ని వదిలేస్తారు, వారి ప్రార్థన వదిలేస్తారు. గమనించినట్లయితే ఏమంటే మేము విసిగిపోయామంటూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డారా, అందుకే ఓపికతో మనం ఎప్పుడైతే కనిపెట్టడం ప్రారంభిస్తామో, ఓపికతో ఎప్పుడైతే ప్రభు దగ్గర మనం నిరీక్షణ చేస్తామో, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డారా, దేవుడు మన జీవితాల్లో కార్యాలు అతి త్వరగా చేయటం ప్రారంభిస్తాడు, అకస్మాత్తుగా చేయటం ప్రారంభిస్తాడు, క్షణంలో దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. మనకు ఆత్మీయ తలంపు మీకు దగ్గరికి తీసుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి గమనించండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూసుకుందాం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఆకాశం నుండి అంటే పరలోకం నుంచి ఒక శబ్దం వినపడిందంట. అది ప్రియమైన వాళ్ళారా, అది ఎక్కడి నుంచి వచ్చిన శబ్దం కాదు, పక్క నుంచి వచ్చిన శబ్దం కాదు, పక్క ఇంటి నుంచి లేకపోతే పక్క వాళ్ళు ఉన్నటువంటి మేడగది పక్క ఇల్లు నుంచి వచ్చిన శబ్దం కాదు. అది ఎక్కడి నుంచి వచ్చిందంట శబ్దము? ఆకాశము నుండి. ప్రియమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. పరలోకం నుండి ఒక శబ్దం వినపడింది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అంటే సో ఎ సౌండ్ కేమ్ ఫ్రమ్ హెవెన్, పరలోకం నుంచి వినపడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం చదివినట్లయితే, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే దేవుని కార్యం బహు స్పష్టంగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అక్కడ వ్రాయబడలేదు. అక్కడ మనం గమనించినట్లయితే యెరూషలేము నుంచి ఒక శబ్దం వినిపించిందని వ్రాయబడిందా? వినపడలేదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకం నుండి లేకపోతే ఆకాశం నుంచి ఒక శబ్దం వినపడిందని బైబిల్లో మనం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, చాలా ఇంపార్టెంట్ లోతైన సత్యం మీకు చెప్పాలని ఆశపడుతున్నా. దీనికి అంతటికీ మూలం ఏంటో తెలుసా? పరలోకం లేకపోతే ఆకాశం నుంచి. ప్రియమైన దేవుడు అంటే అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు మూలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక రివైవల్, ఏదైనా ఒక ఉద్యమం జరగాలంటే మూలం ఎవరంటే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల ద్వారా కలిగే రివైవలే కాదు అసలు. గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అది దేవుని నుంచి వచ్చింది, అది మనుషుల నుంచి వచ్చింది కాదు, మతాచారాల నుంచి వచ్చింది కాదు. గమనించినట్లయితే భావోద్రేకాల నుంచి లేకపోతే అలా వచ్చింది కాదు. కానీ గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, మానవ ప్రయత్నాల నుంచి వచ్చింది అసలే కాదు, కానీ పరలోకం నుంచి వచ్చింది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దానికి మూలం దేవుడు. అంటే దేవుడు ఏర్పాటు చేశాడన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు మన చర్చెస్ లో గమనించినట్లయితే ప్రేమైనది, చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే గ్రేట్ డేంజర్ అంటే చర్చెస్ ఎలాంటి ప్రమాదాల్లో ఉన్నాయి అన్నటువంటి విషయం మీకు చెప్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో అనేక విషయాలు క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే మనుషులను అట్రాక్ట్ చేసేదానికి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో కొన్నిసార్లు కార్యక్రమాలు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టు అట్రాక్ట్ పీపుల్. గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, ఇంకా గమనించినట్లయితే అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వల్ల కానీ లేకపోతే డిఫరెంట్ ఏమైనా ఇన్నోవేటివ్ గా ఏదైనా తయారు చేసి రివైవల్ మాత్రం తీసుకురాలేం. కానీ ప్రేమైన వాళ్ళారా, గమనించినట్లయితే రివైవల్ మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడి నుంచే వస్తుంది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దేవుడు మాత్రమే ఉజ్జీవింప చేయగలడు, దేవుడు మాత్రమే మనల్ని సజీవులుగా నింపగలడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో మనుషులు తయారు చేసే అగ్ని ఏ రీతిగా ఉంటుందంటే అది కేవలం ప్రజలను అట్రాక్ట్ చేసేదిగా మాత్రమే ఉంటుంది. కానీ దేవుడు పంపించిన అగ్ని ఏం చేస్తుంది? మనుషులను ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ట్రాన్స్ఫార్మ్ అంటే రూపాంతరం పొందిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ మనస్సులు మారతాయి, వారి హృదయాలు మారతాయి. గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, మనుషులు చేసేటటువంటి అట్రాక్షన్స్, ప్రేమైన మనుషులు క్రియేట్ చేసే అగ్ని ఏం చేస్తారంటే ఆశ్చర్యపరచవచ్చు, అంటే మెజిషియన్స్ లాగా ప్రేమ ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ పరలోకం నుంచి దిగి వచ్చేటటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, అగ్ని ఏం చేస్తుందంటే
ప్రజలను ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, రూపాంతర పొందిస్తుంది, నూతన పరుస్తుంది, నూతన ఆలోచనలు, నూతన హృదయం, అలాంటి మనం గమనించినట్లయితే దయచేసి గమనించారు. రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇది మనకు బాగా సుపరిచితమైన వాక్య భాగం ప్రియమైన వాళ్ళారా. సో అక్కడ బయలు ప్రవక్తలు ఏం చేస్తూ ఉన్నారు? బయలు ప్రవక్తలు అరుస్తూ ఉన్నారు, గట్టి గట్టిగా వాళ్ళ పేర్లు పెట్టి బయలుదేవతల పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నారు. అవునా? గమనించినట్లయితే ఇంకా డాన్స్ చేస్తూ ఉన్నారు, నాట్యం చేస్తూ ఉన్నారు, వివిధ రకాలైనటువంటి రిచువల్స్ వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా శబ్దం కూడా చేశారు గమనించినట్లయితే. కానీ అగ్ని దిగొచ్చిందా? ఏమీ జరగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఏలియా ప్రార్థన చేశాడు. 18వ అధ్యాయం మీరు చూడండి, ఏలియా ప్రార్థన చేశాడు, పరలోకం స్పందించింది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, ఏలియా ప్రార్థన చేస్తే పరలోకం స్పందించింది, పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, తేడా అనేది శబ్దంలో లేదండి. తేడా అనేది శబ్దం చేయడంలో లేదు, కానీ తేడా ఎక్కడుంది? దాని మూలంలో ఉంది. దాని యొక్క మూలం, ఆరిజిన్. ఏలియా ప్రార్థన చేశాడు, పరలోకం అంటే దేవుని నుంచి స్పందన లభించింది. బయట దేవులకు చాలా రకాల శబ్దాలు చేశారు, చాలా నృత్యాలు చేశారు, చాలా అరిచారు, గోపెట్టారు. గమనించినట్లయితే ఏమాత్రం స్పందన లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో భూమి నుంచి వచ్చే అగ్ని ఏం చేస్తుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మార్పును తీసుకురాలేదు కానీ అట్రాక్ట్ చేయవచ్చు. కానీ ప్రియమైన దేవుళ్ళ పరలోకం నుండి వచ్చింది మాత్రం ఏం చేస్తుందంటే రివైవల్ తీసుకుని వస్తుంది. అక్కడ గమనించినట్లయితే అక్కడ ప్రజల్లో ఒక రకమైన రివైవల్ కలిగి ఏం చేశారంటే బయల ప్రవక్తలందరినీ కూడా హతం చేశారని బైబిల్లో రాయబడింది. గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని ద్వారా సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం దేవుని సన్నిధిని మనం కోరుకుంటున్నామా, లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా అట్రాక్టివ్ ఏమంటారు ప్రోగ్రామ్స్ చేయడంలో కానీ, అట్రాక్టివ్ సింగింగ్, అట్రాక్టివ్ ప్రోగ్రామ్స్, అట్రాక్టివ్ ఏమంటారు రకరకాలైనటువంటి ప్రజలను ఆకర్షించేదానికి రకరకాల ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, నేను కాదంటం లేదు, చేయకూడదని చెప్పటం లేదు. కానీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ షుడ్ ఇన్స్పైర్ us టు డూ దోస్ థింగ్స్. ప్రియమైన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి చేసినట్లయితే నిజంగా జీవం కలుగుతుంది. ప్రేమ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఆర్టిఫిషియల్ పూలు ఉంటాయి, ఆర్టిఫిషియల్ పూలు ఉంటాయి, చూసారా? ఆర్టిఫిషియల్ పూలు గమనించినట్లయితే చూడడానికి చాలా అందంగా ఉంటాయి, గమనించినట్లయితే అవి చాలా కాస్ట్లీ కూడా. ఆర్టిఫిషియల్ పూలు చాలా కాస్ట్లీ, మామూలుగా ఒరిజినల్ పూల కంటే కూడా. గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా అవి చూడడానికేమో చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తాయి, కానీ గమనించినట్లయితే వాటిలో ఫ్రాగ్రెన్స్ ఉండదు. పూలకు ఉండాల్సినటువంటి వాసన అవి వెదజల్లలేవు. గుర్తుపెట్టుకోవాలి, పూలకు ఉండాల్సినటువంటి ఒరిజినల్ పూలు ఏ రీతిగా వాసన వెదజల్లుతాయో అలాంటివి ఆర్టిఫిషియల్ కాస్ట్లీ అయి ఉండవచ్చు, చూడడానికి చక్కగా ముచ్చటగా ఉండవచ్చు, అందంగా కనపడవచ్చు, కానీ దయచేసి గుర్తుపెట్టుకోవాలి వాటి నుంచి వాసన వెదజల్లదు ఎంత మాత్రం కూడా. గమనించాలి ప్రేమ, వాటిలో జీవం ఉండదు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, దాంట్లో ఏమన్నా జీవం ఉంటుందా? జీవం ఏమాత్రం కూడా ఉండదు. అందుకే మీరు గమనించినట్లయితే ఆర్టిఫిషియల్ పూల మీదకి ఒక తూనిగా వెళ్ళి వాడడం కానీ, లేకపోతే మరొక ఏవైనా కానీ దాని మీద వాడదు ఎంత మాత్రం కూడా. ఎందుకంటే వాడికి తెలుసు ఏది ఆర్టిఫిషియల్ ఏది ఒరిజినల్ అని. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ ఫ్రాగ్రెన్స్ ఉండదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే దాంట్లో జీవం ఉంటుందా? జీవం ఉండదు. అంటే ఫ్రాగ్రెన్స్ లేదు, సువాసన లేదు, జీవం లేదు. గమనించినట్లయితే ఆర్టిఫిషియల్ పూలకు, ఆర్టిఫిషియల్ దీనిలకు, ఆర్టిఫిషియల్ పిందెలు కానీ ఇట్లా ఉంటాయి కదా, వాళ్ళకి విత్తనాలు ఉంటాయా? విత్తనాలు కూడా ఉండవు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, విత్తనాలు ఉండవు. కానీ ఒరిజినల్ వాటికి ఏముంటది? వాసన ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, ఒరిజినాలిటీ. ప్రియమైన దేవుడు ఒరిజినల్ వాసన ఉంటుంది. అవి చీప్ కూడా. గమనించినట్లయితే అవి కాస్ట్లీ కాదు ఒరిజినల్ పూలు. ప్రియమైన వాళ్ళారా, వాటికి జీవం ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, గమనించినట్లయితే అందుకే తుమ్మెదలు కానీ ఇవన్నీ కూడా వాటి మీద వాడడానికి ప్రయత్నం చేస్తాయి. ప్రియమైన దేవుళ్ళారా, వాటికి విత్తనాలు ఉంటాయి, అంటే రీప్రొడక్ట్ చేయగలవు. అవేం చేస్తాయి? రీప్రొడక్షన్ చేయగలవు, ఆర్టిఫిషియల్ చేయలేవు. ప్రియమైన దేవుని మనం కొనుక్కోవాల్సిందే, దగ్గర పెట్టుకోవాల్సిందే. కానీ దేవుని కార్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ఫ్రాగ్రెన్స్ ఉండదు, లైఫ్ ఉండదు, విత్తనాలు సీడ్ అసలే ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విధంగా గమనించినట్లయితే
పరిచర్యలు బయటకు చూడడానికి చాలా అద్భుతంగా కనపడచ్చు. కొంతమంది ప్రాఫెసీ చెప్తూ ఉంటారు, ప్రాఫెసీ ద్వారా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, హీలింగ్ ద్వారా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దేవుని కార్యాలే. నేను దేవుని కార్యాలు కాదని చెప్పడం లేదు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ కార్యాలే. కానీ అదే ముఖ్యము కాదు. వాటి గురించి మనం అట్రాక్ట్ కావాల్సిన అవసరం లేదు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, దేవుని కార్యం ఇప్పుడు కూడా ఏం చేస్తుందంటే, దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడంటే గుర్తుపెట్టుకోవాలి. ఏదో నీలో మార్పు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు నీలో మార్పు చూడాలని కోరుకుంటున్నాడు. అందుకే నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తున్నాడు, ఒక స్వస్థత జరిగిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు ఒక కార్యాన్ని చేస్తున్నాడు. ప్రేమైన వాళ్ళ ఒక ఆత్మకార్యం జరిగిస్తూ ఉన్నాడు. అది లేకుండా మనం వాటి వైపు అట్రాక్ట్ అవుతున్నాం. కానీ మన యొక్క మనసులను మార్చుకో, మన యొక్క మనసులు రూపాంతరం చెందవు, మన యొక్క హృదయాల రూపాంతరం చెందవు. ప్రేమైన వాళ్ళరా, అది నిజమైనటువంటి పని కాదు. దేవుడు గుర్తుపెట్టుకోవాలి. దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సాయంకాలం నేను ముగిస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుడా, ఈ మెసేజ్ ఈ మెసేజ్ నెక్స్ట్ మనం కంటిన్యూ చేసుకుందాం. గమనించినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా యాక్టివిటీస్ తో దేవుడు ఎప్పుడు కూడా కదిలించబడ్డు. యాక్టివిటీ చేయడం వలన, ప్రోగ్రామ్ చేయడం వలన, మంచి మంచి ప్రోగ్రామ్ చేయడం వలన దేవుని కార్యాలు జరగవు. కానీ పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు మాత్రమే దేవుని కార్యాలు బహుబలంగా జరుగుతాయి. ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఒక రూపాంతరం జరుగుతుంది, మనసు రూపాంతరాలు చెందుతాయి, హృదయ రూపాంతరం చెందుతాయి. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని. ఇక్కడ అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలో అదే జరిగింది. మూలం కారణం ఏంటంటే, మూలం ఎవరు? దేవుడు. పరలోకం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మూలము మనుషులు కాదు, మూలము లేకపోతే ఒక ఇల్లు కాదు. గమనించినట్లయితే ఒక చర్చ్ కాదు. గమనించినట్లయితే మూలం ఏంటి? దానికి అన్నిటికీ ఆరిజిన్, మూలం ఎవరంటే దేవుడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏంటంటే పరలోకం వంటి అగ్ని విగర్భం ఫస్ట్ టైం వాళ్ళ లైఫ్ లో వాళ్ళు చూడగలుగుతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవునికి కావాల్సింది ప్రోగ్రామ్స్ కాదు, యాక్టివిటీస్ కాదు. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్న మాట చెప్పి నా ముగిస్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నేను ఇప్పుడు ముగిస్తాను. కంటిన్యూ చేస్తే ఒకవేళ మెసేజ్ ఆగిపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాలి, మూలము ఏంటి? దేవుని కార్యాలు అకస్మాత్తుగా జరుగుతాయి. ఈ రోజు గమనించినట్లయితే, రెండవదిగా గమనించినట్లయితే పరిశుద్ధాత్మ కార్యాలకు, దేవుని కార్యాలకు దేవుడే మూలంగాని మిగతా ఏ మనిషి కాదు, ఏ యాక్టివిటీ కాదు, ఏ ప్రోగ్రామ్ కాదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అప్పుడే దేవుని కార్యాలు మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు అక్కడ మనం గమనించినట్లయితే, వాళ్ళు పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత వాక్యాన్ని చెప్తూ ఉంటే 3000 మంది ఒకేసారి బాప్తిసం తీసుకున్నారని బైబిల్లో రాయబడింది. మనకి ఎందుకు జరగటం లేదు? ఈ కాలంలో ఎందుకు జరగటం లేదు? ప్రియమైన దేవుని ద్వారా అనేక చోట్ల రివైవల్ మీటింగ్స్ జరుగుతుంటే ఎందుకు రూపాంతరం చెందట్లేదు? ఎందుకు బాప్తిస్మాలు తీసుకోవటం లేదు? కారణం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, వి మే బి మోర్ అట్రాక్టివ్. మనము ప్రజలను ఆకర్షించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కానీ అసలు విషయం ఏంటి? దేవుని నుంచి వచ్చే ఆ యొక్క పరిశుద్ధాత్మ కార్యాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయటం లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆకాశం అంటే అకస్మాత్తుగా బలముగా ఏంటంట గాలి వంటి శబ్దం వినపడిందంట. ప్రేమిన వాళ్ళ గాలి వీసలేదు, కానీ గాలి వీచే శబ్దం వినపడిందని బైబిల్లో రాయబడింది. మనం చూస్తూ ఉన్నాం. ప్రేమిన వాళ్ళరా, బలమైన వేగముగా గాలి వీచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ ఈ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 2వ భాగంలో పార్ట్ గా నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేసుకుందాం. ముగిస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని వాళ్ళ తల పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని కార్యాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. పరిశుద్ధాత్మ కార్యాల మీద మనం కాన్సన్ట్రేట్ కానీ ప్రోగ్రామ్స్ మీద కానీ లేకపోతే వీటి మీద కాదు. కానీ దేవుడు అకస్మాత్తుగా మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఆ రీతిగా మన జీవితాల్లో దేవుడు పరిశుద్ధాత్మ కార్యం దేవుడు చేయాలని కోరుకుంటూ ఉండగా దేవుని వైపు మనం చూద్దాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తరలి వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య, థ్యాంక్ యూ లార్డ్. మీకు స్తోత్రం నాయన. జీవం తండ్రి ప్రభు మీ నుంచే వస్తుంది, రివైవల్ మీ నుంచే వస్తుంది ప్రభు, సీడ్ మీ నుంచే వస్తుంది యేసు ప్రభు. అన్నిటికీ మూలం మీరు యేసు ప్రభు. సమస్తము కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదని మీ వాక్యం సెలవిస్తూ ఉండగా యేసు ప్రభు, ఒక రివైవల్ కలగాలన్నా, ఒక జీవం కలగాలన్నా, ఉద్యమం కలగాలన్నా మూలం మీరని ప్రభానైనా మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా దేవా, నా ప్రభా, మీరు తప్ప ఇంకా మేము దేని పట్ల కూడా అట్రాక్ట్ కాకుండా ఉండనట్లు, దేని పట్ల కూడా తండ్రి ప్రభువనైనా మేము తండ్రి ప్రభువనైనా ఆకర్షితం కాకుండా ఉండనట్లు మీకు అధికమైన కృపను కనపరచండి ప్రభువా.
మీరు మా జీవితాల్లో ప్రిపరేషన్ టైం ఎక్కువగా తీసుకుంటున్నారు, కానీ మీ కార్యాలు అకస్మాత్తుగా జరుగుతాయని మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు యుగ యుగములకు ఆరోపిస్తున్నాం యేసయ్య. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. పరిశుద్ధాత్మ కార్యములు మా యొక్క తండ్రి హృదయాల్లో, మా కుటుంబాల్లో, మా ఫెలోషిప్ లో, మా సంఘాల్లో జరుగునుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం యేసు ప్రభా. మీ కార్యాన్ని తండ్రి ప్రభా ఉధృతం చేయండి ప్రభా. అంత్య దినములందు నా ఆత్మను కుమ్మరిస్తానని మీరు సెలవిచ్చారు యేసు ప్రభా. వృద్ధులు కరడుగందులని మీ వాక్యం సెలవిస్తుంది, యవనస్తులు ప్రవచిస్తారని మీ వాక్యం సెలవిస్తుంది కనుక యేసు ప్రభా అలాంటి బలమైన కార్యాలు, ఉద్యోగం కలిగినటువంటి కార్యాలు ప్రభా పరలోకం నుండి మీ నుంచి ప్రభానైనా మా మీదకు దిగివచ్చును దాకా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీకే స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటాం. నడిపించి కాపాడి మహిమ పొందండి యేసు ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని, మాటలు విన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, పేరు పేరున ఆశీర్వదించండి ప్రభా. ఎవరెవరు ఎలాంటి తలంపులతో, ఎవరెవరు ఎలాంటి సమస్యలతో, ఎవరెవరు ఎలాంటి తండ్రి ప్రభా అనారోగ్యంతో వచ్చారు యేసు ప్రభా, అవన్నీ కూడా యేసయ్య శక్తిగల నామములో అకస్మాత్తుగా తొలగించబడును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి సమస్య తొలగించబడును గాక, ప్రతి అనారోగ్యం యేసు ప్రభునైనా తండ్రి ప్రభ స్వస్థపరచబడి తండ్రి ఆరోగ్యవంతులుగా మార్చబడుదురు గాక. ఆ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి హృదయాల్లో, వారి జీవితాల్లో ప్రభానైనా, వారి యొక్క మనస్సుల్లో యేసు ప్రభ రూపాంతర అనుభవం, ట్రాన్స్ఫర్మేషన్ ప్రభ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి కలుగును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అన్నిటికంటే ముఖ్యంగా మా ఫెలోషిప్ లో యేసయ్య తండ్రి సంపూర్ణమైనటువంటి సమర్పణ యేసయ్య కలిగి ఉంటే కృపను గ్రహించండి. ఏకాత్మ కలిగి ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేసే గొప్ప కృపను తండ్రి మాకు ప్రసాదించండి. అప్పుడు మీ కార్యాలు అకస్మాత్తుగా మా జీవితంలో జరిగినట్లు, మా కుటుంబాల్లో, మా యొక్క సంఘాల్లో జరిగినట్లు మీకు అధికమైన కృపను ప్రసాదించండి. మీకే స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ అన్నిటికీ మూలం మీరే గనక మీకే స్తుతులు, మీకే ఆరోపణ చేస్తూ యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవంగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.